దేశమంతా ఒకటే కరువు. ఎక్కడ చూసినా నీటి కష్టాలే. తాగేందుకు గుక్కెడు నీరు లేక గొంతు ఎండిపోతున్న గుండెలు ఎన్నో. ఒకచోట విన్న కరువు కథలే, ఓ మూల విన్న నీటి వ్యధలే. నీటి చుక్క కనబడక జనమంతా గగ్గోలు పెడుతుంటే ఓ గ్రామంలో నీరు ఎక్కువైపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆ గ్రామం ఏంటి? ఇంతకీ కరువు పరిస్థితుల్లోనూ ఆ గ్రామంలో భూగర్భ జలాలు ఎందుకు తగ్గలేదు? ఇది ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం మామడ గ్రామం. ఇక్కడ 80 కుటుంబాలకు పైగా ఉంటాయి. వీరంతా వ్యవసాయం ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పంట పొలాల్లో ఉన్న బోర్లలో నీరు నిరంతరం పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఇలా నీరు ఉబ్బికి రావటం, పొంగి పొర్లటం ఒకరోజు 2 రోజులో కాదు, ఏకంగా ఏడాది పొడవునా ఇలా నీరు పొంగి పొర్లుతూనే ఉంటుంది. సాధారణంగా భూగర్భ జలాలు పెరిగితే రోజుల కొద్దీ నీరు పొంగి పొర్లటం చూస్తుంటాం. కానీ ఈ గ్రామంలో విచిత్ర పరిస్థితి ఉంది. ఏడాది పొడవునా నీరు ఏర్లై పారుతోంది. ఇలా ఈ గ్రామంలో నీరు పొంగి పొర్లటానికి కారణం ఉంది. మామిడి గ్రామానికి ఆనుకుని నీల్ వైట్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. ప్రాజెక్టు కింది భాగంలో ఈ గ్రామం ఉంది. అందుకే ఇక్కడ భూగర్భ జలాలు చాలా ఎక్కువ. ఇక్కడ భూగర్భ జలాలు ఏ స్థాయిలో పెరిగాయి అంటే 15 నుంచి 30 అడుగుల బోర్ తవ్వితే చాలు నీరు వచ్చేస్తుంది. ఎండాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో మరింత ఎక్కువగా నీరు ఉంటుందని స్థానికులు అంటున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల నుంచి అనవసరంగా నీరు ఉబికి వస్తుండటం, పొలాలు బురదమయమైపోయి పంట కోల్పోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. జిల్లా పర్యటనకు మంత్రి హరీష్ రావు వచ్చిన సందర్భంగా ఈ సమస్యను చెప్పుకున్నారు. మంత్రి కూడా సాయం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మొత్తానికి దేశమంతా నీటి కటకటలతో బాధపడుతుంటే ఈ ఊళ్ళో మాత్రం నీరు ఎక్కువై బాధపడుతున్నారు.